ఈ చిన్నబ్బాయి వాళ్ళ అమ్మకి బాగోలేదని చెప్పి వేడి నీళ్ళు కాచి వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ అమ్మ మీద పెడుతూ ఉంటాడు. నర్స్ అదంతా చూసి కళ్ళంట నీళ్ళు పెట్టుకొని ఆ బాబు దగ్గరకొస్తుంది. "మీ అమ్మకి క్యాన్సర్ ఉన్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. కానీ నీలాంటి కొడుకు ఉన్నందుకు చాలా ఆనందపడుతున్నాను. బయటికెళ్ళి ఆడుకో నేను మీ అమ్మని చూసుకుంటాను" అని చెప్పేసరికి, సరే నేను మా అమ్మకి ఇష్టమైన రెడ్ బీన్స్ తీసుకొస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. బయట చెత్తబుట్టలో ప్లాస్టిక్ బాటిళ్ళన్నీ ఏరుకుంటూ వాళ్ళ అమ్మని కాపాడుకోవాలనుకుంటాడు. ప్లాస్టిక్ బాటిల్ పట్టుకెళ్ళి అతనికిచ్చి, "మా అమ్మకి రెడ్ బీన్స్ కొనాలి మీరు ఇది తీసుకోండి" అని చెప్పేసరికి ఆ వ్యక్తికి చాలా బాధ అనిపించి $10 ఇస్తాడు. కానీ ఆ అబ్బాయి మాత్రం నాకొద్దు, ఇది $3 మాత్రమే చేస్తాయి ఇవి అని చెప్పి అంటూ ఉంటాడు. అది చూసి అతనికి చాలా ఆశ్చర్యం వేస్తుంది. సరే $3 తీసుకో, కాకపోతే ఈ స్టోరీ బుక్స్ అయినా తీసుకో నా తరపున అని చెప్పి ఇస్తాడు. హాస్పిటల్కి వచ్చేసరికి వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉండడం చూసి ఆ అబ్బాయి తుడిచి ఆ స్టోరీ బుక్స్ చదివి ఆ అమ్మని పడుకోబెడతాడు. ఇది వాళ్ళమ్మ పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ స్కూల్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. కానీ అతను చాలా పేదవాడు. వాళ్ళమ్మ కూడా చాలా ఫినాన్షియల్ గా పూర్ గా ఉండడం వల్ల నువ్వు నాకు వద్దు అని చెప్తుంది. దాంతో ఆ అబ్బాయి చాలా బాధపడతాడు. ఆ అమ్మాయికి కూడా తనంటే చాలా ఇష్టమే. కానీ చేసేది ఏం లేక నువ్వు నాకు వద్దు అని చెప్పేస్తుంది. నేను కొత్త బాయ్ ఫ్రెండ్ చేసుకున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. 10 సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి చాలా అంటే చాలా ధనవంతుడయ్యి ఒక కంపెనీకి సీఈఓ అవుతాడు. సార్ మీ పెళ్ళెప్పుడు? మీరెందుకు పెళ్లి చేసుకోలేదు అని అడిగేసరికి మీడియా వాళ్ళు ఈ అబ్బాయి అక్కడికొస్తాడు. ఈ భావం చూసి వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. "నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఎవరు నువ్వు?" అనేసరికి ఆ అబ్బాయి బ్యాగ్‌లో నుంచి ఒక పెయింటింగ్ తీస్తాడు. అది ఇతనిదే అయ్యుంటుంది. దాంతో "ఈ పెయింటింగ్ ఎవరిచ్చారు నీకు?" అంటే "ఇది మా అమ్మ గీసింది. నువ్వే మా నాన్నవి" అనేసరికి వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. "ఏం మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి" అని చెప్పి వాళ్ళ అమ్మని తిడుతూ ఉంటాడు. ఇంతలోపే ఆ అబ్బాయి "నా జుట్టు తీసుకొని డీఎన్ఏ టెస్ట్ కూడా చేసుకోండి" అనేసరికి వాళ్ళు ఇంకా షాక్ అయిపోతారు. సబ్స్క్రైబ్.